Hi everyone, this is Dr. Grishma Pulluri, consultant ENT specialist and sleep surgeon. So ఈ రోజు గురక దాన్ని ఎలా టెస్ట్ చేయాలనేది తెలుసుకుందాం. సో గురక ఉన్న వాళ్ళకి దాని సివియరిటీ ఏంటి, దానివల్ల ఎంత ఇంపాక్ట్ జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి స్లీప్ స్టడీ చేస్తాం. సో స్లీప్ స్టడీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో హోమ్ స్లీప్ స్టడీ అండ్ ఇన్ ల్యాబ్ స్లీప్ స్టడీ. సో సింపుల్ స్నోరింగ్ కానీ తక్కువ గురక ఉన్న వాళ్ళకి మనము ఎట్ హోమ్ స్లీప్ స్టడీ చేయొచ్చు. ఆర్ బేసికలీ ఫస్ట్ ఎంత సివియరిటీ అనేది ఐడెంటిఫై చేయడానికి ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. బట్ మోర్ కాంప్లికేటెడ్ పేషెంట్స్కి కానీ ఆల్రెడీ హోమ్ స్లీప్ స్టడీ అయ్యాక డిఫరెంట్ స్లీప్ ఆర్కిటెక్చర్ కానీ స్లీప్ స్టేజెస్ అన్నీ ఐడెంటిఫై చేయాలి అంటే సో బేసికలీ 3 levels ఆఫ్ టెస్ట్ ఉంటాయి. స్లీప్ స్టడీ అంటారు దాన్ని. లెవెల్ 1 స్లీప్ స్టడీ, లెవెల్ 2 స్లీప్ స్టడీ అండ్ లెవెల్ 3 స్లీప్ స్టడీ. సో లెవెల్ 3 అనేది హోమ్ బేస్డ్ స్లీప్ స్టడీ. దానిలో జస్ట్ ఒక చెస్ట్కి ఒక బెల్ట్ ఉంటుంది, ఫింగర్కి ఒక ప్రోబ్ కనెక్ట్ చేస్తారు అండ్ నోస్ లోపల ప్రాంగ్స్ ఉంటాయి. సో ఈ 3 కనెక్షన్స్ మాత్రమే ఉంటాయి. సో నోస్ ప్రాంగ్స్ వల్ల బ్రీతింగ్ అబ్స్ట్రక్షన్స్ కానీ ఎయిర్ ఫ్లో ఎలా ఉందనేది తెలుస్తుంది. చెస్ట్ బ్యాండ్ వల్ల బ్రీతింగ్ ఎఫర్ట్ అంటే ఎంత స్ట్రెయిన్ అయి బ్రీత్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అండ్ ఫింగర్ ప్రోబ్ వల్ల మనకు ఆక్సిజన్ సాచురేషన్ అండ్ హార్ట్ రేట్ తెలుస్తుంది. సో హోమ్ స్లీప్ స్టడీలో ఈ 3 పారామీటర్స్ మాత్రమే మనం డిటెక్ట్ చేయగలుగుతాం. లెవెల్ 2 అండ్ లెవెల్ 1 స్లీప్ స్టడీ ఆల్మోస్ట్ అన్ని పారామీటర్స్ సిమిలర్గా ఉంటాయి. లెవెల్ 1 స్లీప్ స్టడీలో టెక్నీషియన్ ఉండి మానిటర్ చేస్తారు. సమ్ అదర్ హయ్యర్ కాంప్లికేటెడ్ కండిషన్స్ అనేవి డిటెక్ట్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. లెవెల్ 2 స్లీప్ స్టడీ హోమ్ బేస్డ్గా చేయొచ్చు, లేదంటే స్లీప్ ల్యాబ్లో కూడా చేయొచ్చు. సో లెవెల్ 2 స్లీప్ స్టడీలో ఏ పారామీటర్స్ డిటెక్ట్ చేస్తాము అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో దీంట్లో హెడ్ దగ్గర కొన్ని ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ చేస్తారు. దానివల్ల ఈఈజీ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అది రికార్డ్ అవుతుంది. సో దీనిలో మెయిన్గా మనకు తెలిసేది ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ స్లీప్. సో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ స్లీప్లో N1, N2, N3 అండ్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ ఉంటాయి. సో N1 స్లీప్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు స్లీప్, వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ స్లీప్. అండ్ N2 అంటే లైట్ స్లీప్. N3 is deeper sleep. REM is rapid eye movement sleep, in which dreams వచ్చే స్టేజ్ని rapid eye movement sleep అంటారు. సో ఇప్పుడు ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ డిటెక్ట్ చేయడానికి ఐ దగ్గర ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ చేస్తారు. సో ఐ మూమెంట్ని బట్టి ఆ పేషెంట్ ద పర్సన్ ఈజ్ అన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అనేది మనకు తెలుస్తుంది. మజిల్ యాక్టివిటీ డిటెక్ట్ చేయడానికి we will connect legs దగ్గర చిన్ దగ్గర ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ చేస్తాం. చిన్ మూమెంట్స్ అండ్ లెగ్ మూమెంట్ని బట్టి పీరియాడిక్ లింబ్ మూమెంట్ డిజార్డర్ అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది డిటెక్ట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. హార్ట్ యాక్టివిటీని డిటెక్ట్ చేయడానికి ఈసీజీ లీడ్స్ అండ్ ఫింగర్ దగ్గర పల్స్ ఆక్సిమీటర్ ప్రోబ్ కనెక్ట్ అయి ఉంటాయి. సో దీనివల్ల అంటే మనకి గురక వచ్చినప్పుడు హార్ట్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది, హార్ట్ ఏమైనా స్ట్రెస్కి గురవుతుందా అనేది దాంట్లో తెలుస్తుంది. అండ్ గురక ఎక్కువ ఉండి ఆక్సిజన్ ఎయిర్ ఫ్లో లేని టైంలో పల్స్ ఆక్సిమీటర్ సాచురేషన్ ఫాల్ అవ్వడం వల్ల మనకి ఆక్సిజన్ ఫాల్ ఎంత జరుగుతుంది అనేది తెలుస్తుంది. లెవెల్ 2 అండ్ లెవెల్ 1 స్లీప్ స్టడీలో బాడీ పొజిషన్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. అంటే మనం రైట్కి పడుకున్నామా, లెఫ్ట్కి పడుకున్నామా, సుపైన్ పొజిషన్లో ఉన్నామా అంటే వీపు మీద పడుకున్నామా, ఆర్ డైరెక్ట్గా స్ట్రైట్గా పడుకున్నామా అనేది కూడా అందులో తెలుసుకోవచ్చు. సో దీన్ని బట్టి గురక ఏ పొజిషన్లో ఎక్కువ సివియర్గా ఉంది అనేది కూడా వీ కెన్ ఐడెంటిఫై. ఈ స్లీప్ స్టడీస్లో ఏంటంటే ఓవరాల్గా వీ కెన్ ఐడెంటిఫై హార్ట్ స్ట్రెయిన్ ఎంత జరుగుతుంది, ఆక్సిజన్ ఎయిర్ ఫ్లో ఎలా ఉంది, ఎన్ని ఆబ్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, దానివల్ల మనకి బ్రెయిన్ మీద కానీ హార్ట్ మీద బాడీ మీద పడే ఇంపాక్ట్ ఏంటి అనేది తెలుస్తుంది.